ఒక పేదింట్లో విక్రాంత్ వాళ్ళ ఫ్యామిలీ నివసిస్తూ ఉండేవాడు. విక్రాంత్ వాళ్ళ నాన్న సైకిల్ మెకానిక్గా పనిచేసేవాడు. వాళ్ళమ్మ హౌస్ వైఫ్. విక్రాంత్ చాలా కష్టపడి చదివేవాడు. మంచి ఇంటెలిజెంట్ ఫెలో. విక్రాంత్, సుష్మిత ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరినొకరు చాలా ఇష్టపడేవాళ్ళు. సుష్మిత కూడా విక్రాంత్ అంటే చాలా ఇష్టం. విక్రాంత్ వాళ్ళమ్మ ఇద్దరు కలిసి ఒక పెళ్ళికి అటెండ్ అవుతారు. అక్కడ విక్రాంత్ వాళ్ళమ్మ అన్నయ్య పెళ్ళికి అటెండ్ అవుతారు. డ్యూటీ నుంచి డైరెక్ట్గా తిరిగి వస్తాడు. ఎంత పలకరిద్దామన్నా వాళ్ళ అన్నయ్య అసలు పట్టించుకోడు. కారణం వాళ్ళ పరిస్థితి. వాళ్ళమ్మ చాలా బాధపడింది. ఒకసారి విక్రాంత్, సుష్మిత రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే సుష్మిత వాళ్ళ నాన్న చూస్తారు. వాళ్ళ నాన్న ఎవరో కాదు, వాళ్ళ సిఐ మామయ్యే ఉంటాడు. తన కూతురు వెంట ఇంకెప్పుడూ పడొద్దని గట్టిగా మందలిస్తాడు. ఇదంతా సుష్మిత వెనకాల నుంచి చూస్తూనే ఉంటుంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి. తాను పేదరికంలో పుట్టడం కారణంగానే ఇలా జరిగిందని విక్రాంత్ అనుకుంటాడు. ఎలాగైనా ఏదో ఒకటి సాధించుకొని వస్తాను అని ఇంట్లో వాళ్ళకు చెప్పి విక్రాంత్ బయలుదేరుతాడు. 4 సంవత్సరాల తర్వాత జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తున్నారని అందరూ హడావిడిగా ఎదురు చూస్తూ ఉంటారు. సిఐ, పోలీస్ స్టాఫ్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. కలెక్టర్ ఆఫీస్ స్టాఫ్ అంతా కొత్త కలెక్టర్ కారు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు సడన్గా ఒక తెల్ల కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి విక్రాంత్ మంచి సూట్ వేసుకొని బయటికి దిగుతాడు. విక్రాంత్ని చూసిన సిఐ అతన్ని ఆపుతాడు. వెంటనే అతని పక్కకు తప్పుకొని అంటాడు. అప్పుడు ఎస్పీ గారు సడన్గా వచ్చి విక్రాంత్కి సెల్యూట్ చేస్తాడు. సిఐ ముఖం షాక్లో ఉంటుంది. ఇతను ఎందుకు అతను సెల్యూట్ చేస్తున్నారు? ఎస్పీ సార్, షడప్. సారే మనకు వచ్చిన కొత్త కలెక్టర్ గారు. సిఐ ముఖం తెల్లబడిపోతుంది. విక్రాంత్ తన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక వెనక్కి తిరగకుండా తన ఆఫీస్లోకి వెళ్తాడు. ఇదంతా సుష్మా బయట జనాల మధ్య నుంచి చూసి చాలా సంతోషపడుతుంది. సిఐ ధర్మేంద్ర తను చేసిన తప్పును తెలుసుకొని బాధపడతాడు. నిజమైన విజయం శబ్దాల్లో కాకుండా నిశ్శబ్దంలో ప్రతిధ్వనిగా నిలుస్తుంది.